టాపిక్ చూద్దాం. దేశంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. రీఎంట్రీ తర్వాత దేశంలో కరోనా పంజా విసురుతోంది. చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజు రోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఒకవైపు కరోనా యాక్టివ్ కేసులు 1000 మార్కుని దాటడం, మరోవైపు మహమ్మారితో నలుగురు ప్రాణాలు పోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటకలో ఈ వారం వ్యవధిలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. కేరళలో 403, మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, అలాగే గుజరాత్లో 84, తమిళనాడులో 69, కర్ణాటకలో 47 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్రాలని అలర్ట్ చేసింది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా స్పెషల్ వార్డులు సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది కేంద్రం. కరోనా విజృంభణతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ టెస్టులని ముమ్మరం చేసింది. ఆసుపత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం. 2 కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి. విశాఖలో 2 కరోనా కేసులు, కడపలో 2 కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అలర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విశాఖ జీజీహెచ్ లో ప్రత్యేక కరోనా వార్డు ఏర్పాటు చేశారు. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. కుకట్పల్లిలో ఓ డాక్టర్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. బాధితుల్లో జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు గుర్తించారు. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో 25 పడకల వార్డుని సిద్ధం చేసింది. దేశంలో కరోనా విజృంభణపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళన అవసరం లేదన్నారు. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. దేశంలో లేటెస్ట్ గా నమోదైన కేసుల గురించి చూద్దాం. కేరళలో 335, మహారాష్ట్రలో 153, ఢిల్లీలో 99, గుజరాత్లో 76, కర్ణాటకలో 34, పశ్చిమ బెంగాల్లో 5. దేశంలో మొత్తం కరోనా కేసులు 1009కి చేరింది. కేరళలో 430, మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్లో 15, రాజస్థాన్లో 13, పశ్చిమ బెంగాల్లో 12, పుదుచ్చేరిలో 9, హర్యానాలో 9, ఏపీలో 4, మధ్యప్రదేశ్లో 2, తెలంగాణ, గోవా, ఛత్తీస్గఢ్లో 1 కేసు నమోదైంది. ఆసియా దేశాలు హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్తో పాటు చైనాలోనూ కోవిడ్-19 వ్యాప్తి విపరీతంగా పెరిగింది. రోజు రోజుకి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి JN.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణమని అధికారులు చెబుతున్నారు. JN.1 ఉపరకాలైన LF7, SNB 1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవలే సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు భారత్లోనూ కోవిడ్ పేషెంట్లో ఇబ్బంది పడుతున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, మొత్తంగా కోవిడ్ విజృంభణ అనేది చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. మొత్తంగా ఇప్పుడు దేశంలో చూస్తే 1009 కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి కేంద్రం ఎటువంటి సూచనలు జారీ చేస్తోంది, అలాగే వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయని చెప్తున్నారు? రైట్, కోవిడ్ లక్షణాల మేరకు మాత్రం చూస్తే అదే ముక్కు కారడం, జలుబు, లైట్గా ఫీవరు, అదేవిధంగా బాడీ పెయిన్స్తో ఈ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి కాబట్టి ఇటు వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా సోకుతాయి కాబట్టి వాటికి వీటికి తేడా గమనించి జాగ్రత్త పడాలని చెప్తుంది వైద్యారోగ్య శాఖ. అదేవిధంగా కేంద్రం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో సపరేట్ వార్డ్స్ ఏర్పాటు చేసుకుంటే బెటర్ అని చెప్పేసి రాష్ట్రాలకు సూచన చేసింది. దీంట్లో భాగంగానే ఇటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో మాత్రం గాంధీలో ప్రత్యేక కోవిడ్ కమిటీని ఏర్పాటు చేసి 10 మంది మెంబర్స్తో కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రత్యేక వార్డుని కూడా ఏర్పాటు చేశారు. నోడల్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీజనల్ ఫీవర్స్ కావచ్చు, ఇటు కోవిడ్ కేసెస్ ఒకవేళ నమోదైతే వాటి పరిస్థితి ఎట్లా ఉందనే అంశాలకు సంబంధించి కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డాక్టర్స్ చెప్తున్న దాన్ని బట్టి పెద్దగా ప్రమాదం ఏం లేదు, కాకపోతే వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్తో పోల్చుకుంటే వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. కోమార్బిడ్ పేషెంట్స్ అంటే ఇతర జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే అందరూ జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా జలుబు వచ్చిన వాళ్ళు తప్పకుండా మాస్క్ మెయింటైన్ చేస్తూ ఐసోలేట్ అయితే బాగుంటుంది. మిగతా వాళ్ళకి ఈ ఇబ్బంది తలెత్తకుండా ఉంటుంది అనేది మాత్రం వైద్యులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి వైరాలజిస్టులు మాత్రం తప్పకుండా వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఇది పెద్ద ప్రమాదం ఏం లేదు అని చెప్తున్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి అనేది చెప్తున్నారు. ఇటు పిల్లలు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు, మిగతా
పెద్ద జబ్బులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం చెప్తున్నారు. దీనికి సంబంధించి ఐసీఎంఆర్ డీజీ కూడా మాట్లాడడం జరిగింది. పెద్ద ప్రమాదం ఏం లేదు, కాకపోతే మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో పెద్ద ప్రమాదం లేదు. కాకపోతే ఒక్క వారం రోజుల్లోనే 70% కేసెస్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం బెటర్. దీనికి సంబంధించి WHO కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సంస్థలు WHO కావచ్చు, కేంద్ర ఆరోగ్య శాఖ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి మేర సూచనలు సలహాలు మేము ఇస్తుంటాము. కానీ ప్రజలు ఎవరికి వారు సెల్ఫ్గా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఈ సిమ్టమ్స్ కనిపించిన వాళ్ళు వెంటనే మాత్రం తప్పకుండా టెస్ట్ చేయించుకొని ఐసోలేట్ అయితే బాగుంటుంది అనేది మాత్రం వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్గా వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా కోవిడ్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ప్యానిక్ కాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి బయటపడొచ్చు అనేది వైద్యులు చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ వీరేందర్.